చాలా సందర్భాల్లో చాలా మంది భర్తలకు కావచ్చు, భార్యలకు కావచ్చు ఒక అభిప్రాయం ఉంది. ఏంటో తెలుసా? అబద్ధాలు చెప్తేనే కుటుంబం కట్టబడుతుంది, అబద్ధాలు చెప్తేనే మనిషి ప్రశాంతంగా ఉంటాడు, అబద్ధాలు చెప్తేనే ఏ గొడవలు లేకుండా ఉంటాయి అని చెప్పి అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాల మీద అబద్ధాలని ఇసుక మీద మీ ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తారు. సడన్ గా వర్షం వస్తుంది, ఇల్లంతా కుప్పకూలిపోతుంది. అబద్ధాల మీద మీరు ఎప్పటికీ కూడా మీ కుటుంబాన్ని కట్టలేరు. అబద్ధాల మీద ఎప్పటికీ కూడా మీ జీవితాన్ని కట్టుకోలేరు. ఒక విలువైన జీవితాన్ని గాని, సాక్ష్యము కలిగిన జీవితాన్ని గాని, సాక్ష్యము కలిగిన సేవను గాని, సాక్ష్యము కలిగినటువంటి ఉద్యోగాన్ని గాని మీరు అబద్ధాల మీద ఎప్పుడూ కట్టలేరు. కారణం తెలుసా? అబద్ధాలు చెప్పేవారిని ఎవడు నమ్మడం. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పావనుకోండి, పక్కడు ఏమంటాడు? వాడు నమ్మకం ఎందుకు నమ్మకూడదని వాడు చెప్పేవాడిని అబద్ధాలు. నువ్వు అబద్ధం చెప్పావయ్యా అంటే ఎవ్వరు నిన్ను నమ్మరు. ఎందుకని? అబద్ధాలు చెప్పేవాడిని ఎవరు నమ్ముతారండి? అనగా లోకంలో నీ మీద మనుషులకు నమ్మకం లేకుండా చేసుకుంటున్నావు నువ్వు చెప్పే అబద్ధాల వల్ల. కానీ తాత్కాలికంగా